మార్వెల్ ఫ్యాన్స్ ఒక్క విషయం ఎప్పుడైనా నోటీస్ చేశారా? ఇన్ఫినిటీ స్టోన్స్తో యూనివర్స్ని డిస్ట్రాయ్ చేసిన థానోస్ కంటే టీవీఏ ఎందుకు లోకీని ఎక్కువ డేంజరస్గా చూసింది? థానోస్ హాఫ్ యూనివర్స్ని ఎరేజ్ చేశాడు, కానీ లోకీ అతను టైమ్ లైన్స్నే బ్రేక్ చేయగలిగాడు. లోకీ సిరీస్లో మనకు కనిపించే టీవీఏ అంటే టైమ్ వేరియన్స్ అథారిటీ. వాళ్ల పని ఏమిటంటే టైమ్ లైన్ డిస్టర్బ్ అయ్యే వాళ్లని స్టాప్ చేయడం. కానీ ఫన్నీ విషయమేంటంటే థానోస్ చేసిన డిస్ట్రక్షన్ని టీవీఏ స్టాప్ చేయలేదు, ఎందుకంటే అది సేక్రెడ్ టైమ్ లైన్లో పార్ట్. బట్ లోకీ ఎస్కేప్ అవ్వడం మాత్రం టీవీఏకి మ్యాసివ్ ప్రాబ్లం అయింది, ఎందుకంటే లోకీ ఒక్క డెసిషన్తో మల్టిపుల్ టైమ్ లైన్స్ క్రియేట్ అయ్యాయి. ఆ టైమ్ లైన్స్ వల్ల మల్టీవర్స్ కెయాస్ స్టార్ట్ అయ్యింది. అక్కడ్నుంచి డేంజరస్ వేరియంట్స్ రావడం మొదలయ్యింది, ఎస్పెషలీ క్యాంగ్ వేరియంట్స్. క్యాంగ్ ద కాంకరర్ గురించి తెలుసు కదా, అతను టైంని కంట్రోల్ చేసే విలన్. టీవీఏకి థానోస్ కంటే క్యాంగ్ ఎక్కువ ఫియర్, అండ్ లోకీ యాక్షన్స్ ఇండైరెక్ట్లీ క్యాంగ్ వేరియంట్స్కి క్రియేట్ చేశాయి. అందుకే టీవీఏ ఇన్ఫినిటీ స్టోన్స్ని పేపర్ వెయిట్స్లా ట్రీట్ చేసిన లోకీని మాత్రం సీరియస్ థ్రెట్గా చూసింది. ఇంకా షాకింగ్ విషయమేంటంటే సిరీస్ ఎండింగ్లో లోకీ గాడ్ ఆఫ్ స్టోరీస్గా మారి ఎంటైర్ మల్టీవర్స్ టైమ్ లైన్స్ని హోల్డ్ చేశాడు. మీనింగ్ థానోస్ యూనివర్స్ని డిస్ట్రాయ్ చేయాలనుకున్నాడు, కానీ లోకీ ఎంటైర్ మల్టీవర్స్ ఫేట్ని కంట్రోల్ చేసే లెవెల్కి వెళ్ళిపోయాడు. అందుకే మెనీ మార్వెల్ ఫ్యాన్స్ బిలీవ్ లోకీ బికేమ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ థానోస్ ఇన్ ఎంసీయూ హిస్టరీ.